జర్జాపేట గ్రామంలోని శ్రీనివాస్ అనే వ్యక్తి 2 సంవత్సరాల క్రితం డిసెంబర్లో విజయనగరంలోని కేటీఎం షోరూంలో బైక్ కొనుగోలు చేసి 2,86,000 రూపాయల డబ్బును షోరూం మేనేజర్కు కట్టి బైక్ను కొనుగోలు చేసినట్టు పేపర్లు అడుగగా ఈరోజు సాయంత్రం అయింది. కావున మరుసటి రోజు రండి అంటూ మరుసటి రోజు తంబు వేయించుకొని మిస్ మ్యాచ్ అయింది అంటూ సాకులు చెప్తూ ఇలా 2 సంవత్సరాలుగా తిప్పించుకున్నారు. చివరకు రికవరీ ఏజెంట్స్ శ్రీనివాస్ ఇంటికి వెళ్లగా అసలు కథ బయటపడింది. తనకే తెలియకుండా తన పేరు మీద బజాజ్ ఫైనాన్స్ తీసుకున్నారు. ఇది తెలుసుకున్న శ్రీనివాస్ షోరూంకు వెళ్లి మేనేజర్ను నిలదీసి అడుగగా కహానీలు చెప్పి బజాజ్ ఫైనాన్స్తో మాట్లాడుకొని ఎన్ఓసీను ఇచ్చారు. మరలా 1 నెల తరువాత బజాజ్ ఫైనాన్స్ వాళ్ళు ఇంటికి వచ్చి మీ ఫైనాన్స్ ఇంకా ఉంది, 1,26,000 రూపాయలు కట్టాల్సి ఉంది అనగా మేనేజర్ ఇచ్చిన ఎన్ఓసీను బజాజ్ ఫైనాన్స్కు చూపించాడు. అది చూసి ఆ ఎన్ఓసీ ఫేక్ అని చెప్పడంతో కంగుతిన్నాడు. శ్రీనివాస్ మాత్రమే కాకుండా మరికొంతమంది బాధితులు కూడా ఉన్నారు. తమ బాధను మీడియా ముందు వ్యక్తం చేసి న్యాయం కావాలి అంటూ కోరుకుంటున్నారు.